హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ వన్స్ అగైన్. వెల్కమ్ బ్యాక్. అండ్ ఇవాళ టాపిక్ వచ్చి చాలా స్పెషల్. ఏంటి అంటే మన మన గురించి మనం తెలుసుకోవడంలో మనము ఎంత ఇంపార్టెంట్ అనేది. సో అందరం అనుకుంటాం ఏముంది మానవ జన్మే కదా, అన్నిటికన్నా శ్రేష్టమైంది. అవును, బాగానే ఉంది. మరి అన్ని యానిమల్స్ చేయలేనివి మనం చేయగలుగుతున్నాము, ఏవి మాట్లాడలేనివి మనం మాట్లాడగలుగుతున్నాము, అంతే కదా స్పెషాలిటీ, ఇంకేముంది అని అనుకుంటాం. కానీ మీకు తెలుసా, ఏ పక్షి ఏ దానికి కూడా, జంతువుకి కూడా ఆలోచించలేని గుణాన్ని మనకు దేవుడిచ్చాడు. తనలాంటి ప్రతిస్వరూపాన్ని కూడా మనకి అందించాడనమాట. సో ఉండండి నాలాగా అన్నట్టుగా. కానీ ఒక్క సీక్రెట్ మన నుంచి దాచేశాడు ఆయన. లేదంటే మనం కూడా ఆయనంత పవర్ఫుల్గా ఉంటామన్నమాట. సో ఏంటి ఆ పవర్? ఎక్కడుంది ఆ పవర్? ఆ పవర్ అనేది ఇచ్చినప్పుడు మన ఋషుల మునుల కాలం కన్నా ముందు అది ఉపయోగంలో ఉండి 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 ఎంత ఈజీ అయిపోయిందంటే దానివల్ల నష్టాలే ఎక్కువ జరగడం అయ్యాయి అన్నమాట. శాపాలు పెట్టుకోవడము, వేరే వాళ్ళకి దుష్ట పనులు చేయడము, వాటి కోసం ఉపయోగించడం అయిపోయి దేవుడు వాటి నుంచి మనను ఆ శక్తుల నుంచి దూరం చేసేసాడు అనమాట. మరి ఆ శక్తిని ఎక్కడ దాచాడు? మనలోనే ఆ శక్తిని నిమగ్నమై ఉంచాడు. అండ్ మనము బయట వాటికి ఎంత అట్రాక్ట్ అవుతామంటే మనలో ఉన్న శక్తుల్ని మనం మర్చిపోతాం. అయ్యో, నా దగ్గర చేయడానికి రిసోర్సెస్ లేవే, నాకు ఇది కావడానికి మనుషులు లేరే అని ఎన్నో రకమైన వంకలు చెప్పుకుంటూ మనం వర్క్ చేసుకుంటూ ఉంటాం. చాలా మట్టుకు ఇంపార్టెంట్ పనిని వదిలేసి పనికి మాలిన వాటి అన్ని చుట్టూ చేసుకుంటాం. కానీ అసలైంది ఏదైతే ధైర్యం అవసరం ఉంటుందో దాని సైడ్కి మనం వెళ్ళం. ఎందుకంటే నాకు శక్తి లేదు, నా వల్ల కాదు. సో ఈ నో 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 అనే యాక్షన్సే ఎక్కువగా మనము తీసుకుంటూ ఉంటాం అన్నమాట. సో అట్లాంటప్పుడు ఎలా మన మంచి పని చేయాలనే ఉద్దేశం ఒక్కటే ఉంటే సరిపోదు, దాని సైడ్ యాక్షన్ కూడా తీసుకునే శక్తి ఉండాలి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మనని మనం స్టడీ చేసుకోవడం వల్ల వస్తుందన్నమాట. సో నేను ఎలా ఉంటే నా పరిస్థితుల్లో నేను ఫుల్గా వర్క్ చేస్తున్నాను, ఎలాంటి మంచి కండిషన్స్ ఉంటే నేను ఫ్రీగా ఫీల్ అయ్యి చేసుకుంటున్నాను, ఏవి నా పైన ఒత్తిడి వేస్తున్నాయి, ఏవి పనికిమాలిన మనుషులు కానీ పనులు కానీ నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయి అని మనం ఒక సైడ్ స్టడీ చేసుకుంటూ ఉంటే గనక మనకు తెలుస్తుంది. ఓకే, ఇలా చేసుకుంటే నేను ఈ పని చేయగలుగుతాను. ఎన్నో అడ్డంకులు ఉంటాయి, ఆలోచనలు వస్తాయి, మరి పరిస్థితులను బట్టి చేసుకోకుండా ఉంటాం. ఇవన్నీ కూడా పక్కన పెడితే మనలో నిద్రాణమైన శక్తిని లేపడానికి మనమే కారణం అవ్వాలి. వేరే వాళ్ళకి ఎందుకండి మనం ఏమి చేస్తున్నాము ఏంటి అని. మనకి ఇంపార్టెంట్. కాబట్టి మనలోని శక్తులను ప్రేరేపణ చేసుకొని మనము కంప్లీట్గా బ్లూమ్, అంటే భూమిపైనికి వచ్చింది ఒక చిన్న కచ్చి మొగ్గలాగా ఉండిపోవడానికి కాదు, ఒక ఫ్లవర్గా మారడానికి, సువాసనను లోకంలోకి వెదజల్లడానికి మనం ఈ భూమి మీదకి వచ్చాం. సో అవన్నీ చేయగలగాలి అంటే మన ఇన్వర్డ్ జర్నీ, మన ఇన్నర్ ఇంజనీరింగ్, మనని మనం స్టడీ చేసుకోవడం, సెల్ఫ్ అవేర్నెస్ అనేది మనం కంపల్సరీగా చేసుకోవాలా. థ్యాంక్ యూ సో మచ్. Subscribe to my channel for more interesting information and explanations. Thank you so much.